జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ గురించి చెప్పుకునే ముందు మనం ముందుగా ఖలిస్తాన్ తీవ్రవాదం గురించి తెలుసుకోవాలా. ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం అనేది భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో సిక్కుల కోసం ఖలిస్తాన్ అనేటటువంటి పేరుతో ఒక ప్రత్యేక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుకునేటటువంటి ఒక వేర్పాటువాద ఉద్యమం అన్నమాట. ఇది 1970 అలాగే 1980వ దశకంలో భారతదేశంలో తీవ్రమైనటువంటి హింసకైతే దారితీసింది. అందుకు కారణం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వమే. 1980లలో జనరల్ సింగ్ భింద్రన్వాలే నాయకత్వంలో ఈ ఉద్యమం హింసాత్మక మార్గాన్ని అయితే ఎంచుకునింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం వేదికగా సాగినటువంటి ఈ కార్యకలాపాలను అణచివేయడానికి మన భారత ప్రభుత్వం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ని అయితే చేపట్టింది. అసలు ఈ భింద్రన్వాలేను పైకి తీసుకొచ్చిందే ఈ ఇందిరాగాంధీ. ఒక మామూలు రౌడీగా ఉన్నటువంటి భింద్రన్వాలేను తన రాజకీయాల కోసం ఇందిరాగాంధీనే వాడుకునేది. వాడు కాస్త ఏకుమేకై పెద్ద గ్యాంగ్స్టర్ లాగా మారిపోయి మన దేశానికే చేటు చేయాలని చెప్పి చూసినాడు. అయితే ఆ సమయంలో మన ఇండియన్ జేమ్స్ బాండ్ అయినటువంటి అజిత్ దోవల్ గారు ఉండబట్టి ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ విజయవంతమయ్యి ఆ భింద్రన్వాలే చనిపోయినాడు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగినాడు. ఇక అప్పటి నుంచి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం అనేది చాప్ కింద నీరులాగా పాకుతా వచ్చిందనమాట. చివరకు మన దేశ సమగ్రతనే సవాలు చేసే స్థాయికి అయితే చేరుకునేది. మన దేశంలో 2020లో జరిగినటువంటి ఫేక్ రైతు ఉద్యమం మూలంగా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇక ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయినటువంటి ISIతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ ఖలిస్తానీలకు శిక్షణ, నిధులు, డ్రగ్స్, మందుగుండు అలాగే ఆయుధాలను ఈ పాకిస్తాన్ ISIయే సరఫరా చేస్తూ ఉంటుందన్నమాట. అయితే వచ్చే సంవత్సరం పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. గత కొంతకాలం నుంచి ఈ పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ క్రమక్రమంగా బలపడతా వస్తుంది. పెద్ద సంఖ్యలో నాయకులంతా కూడా బీజేపీలో చేరుతా ఉండడం, కొత్త నాయకులు బీజేపీలో పుట్టుకొస్తా ఉండటంతో బీజేపీ పంజాబ్లో వేగంగా బలపడుతుంది. అంతేకాకుండా వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది. దీంతో పంజాబ్లో బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకు ఈ పాకిస్తాన్ ISI అలాగే ఖలిస్తాన్ తీవ్రవాదులు కలిసి ఒక కుట్ర పన్నారు. ముందుగా పంజాబ్ బీజేపీ నాయకులను భయపెట్టాలని లేదా హత్యలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇక మొన్న ఏప్రిల్ 1వ తేదీన బుధవారం సాయంత్రం చండీగఢ్లోని సెక్టార్ 37లో ఉన్నటువంటి పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం బయట ఒక పేలుడైతే జరిగింది. సాయంత్రం సుమారుగా 5 గంటల సమయంలో కార్యాలయం పక్కనే ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ భవనం దగ్గర పార్క్ చేసినటువంటి ఒక యాక్టివా స్కూటీలో ఈ పేలుడు అనేది జరిగింది. ఈ ప్రమాదంలో దేవుడి వల్ల ఎవరికి కూడా గాయాలు కాలేదు, కానీ పేలుడు దాటికి ఒక స్కూటీ అలాగే ఒక కారు దెబ్బతినిపినాయి. ఆ దగ్గరలోని బిల్డింగులకు సంబంధించినటువంటి కిటికీ అద్దాలు కూడా పగిలిపోయినాయి. ప్రాథమికంగా ఇది తక్కువ తీవ్రత కలిగినటువంటి క్రూడ్ బాంబు పేలుడుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. మన NIA అలాగే ఫోరెన్సిక్ బృందాలు ఈ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించాయన్నమాట. ఒక సోషల్ మీడియా వీడియోలో ఒక వ్యక్తి గ్రెనేడ్కున్నటువంటి పిన్ని తీసి విసరడం కనిపించిందనమాట. అయితే ఈ బాంబులు విసిరినటువంటి సమయంలో బయట పంజాబ్ బీజేపీకి చెందినటువంటి ఏ నాయకుడు కూడా లేకపోవడంతో ఒక పెను ప్రమాదం అయితే తప్పింది. అంటే నా చూడ వీళ్ళు భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు, అర్థమవుతుందా? ఇక పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దుల్లో తనిఖీలన్నీ కూడా పెంచినారు. చండీగఢ్లోని అన్ని ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో చండీగఢ్లోని పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం బయట జరిగినటువంటి పేలుడు ఘటనలో కేసు ఒక కీలక మలుపు అయితే తిరిగింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్కు చెందినటువంటి ISI మద్దతు ఉన్నటువంటి ఉగ్రవాద మాడ్యూల్ హస్తం ఉందని చెప్పేసి పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్ పోలీసులు అలాగే చండీగఢ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఇప్పటి వరకు 7 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొదట 5 మందిని అరెస్ట్ చేశారనమాట. వాళ్ళ పేర్లు బల్విందర్ లాల్, జస్వీర్ సింగ్, చరణ్జీత్ సింగ్, రోబల్ చౌహాన్, మణిదీప్ అనమాట. అయితే కాసేపటి క్రితం ఈ దాడికి నేరుగా పాల్పడినటువంటి ప్రధాన నిందితులు గుర్తేజ్ సింగ్ అలాగే అమర్ప్రీత్ సింగ్లను హర్యానాలోని రేవారీ దగ్గర రైల్లో ఉన్నప్పుడు పట్టుకున్నారనమాట. చూడండి, అసలు యాక్చువల్గా మన వాళ్ళంతా ఏంటంటే ఈ సిక్కులను చాలా విపరీతంగా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ఆలోచన చేస్తారు, దేశం కోసం బ్రతుకుతారు, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మన మనసులో. అంతేనా కదా? ఇప్పుడు ఆర్మీలో ఎంతమంది ఉంటారు ఈ సిక్ సోదరులంతా కూడా, అవునా కదా? అలాంటిది వీళ్ళలోనే చూడండి ఎలాంటి చీడ పురుగులు ఉన్నాయో. ఈ మాడ్యూల్కు పాకిస్తాన్ ISI మద్దతు ఉందని పోర్చుగల్ అలాగే
జర్మనీలలో ఉన్నటువంటి విదేశీ హ్యాండర్ల సూచనల మేరకు ఈ దాడి జరిగినట్లు పంజాబ్ డీజీపీ అయినటువంటి గౌరవ్ యాదవ్ గారు వెల్లడించారు. ఇక నిందితుల నుంచి ఒక లైవ్ హ్యాండ్ గ్రెనేడ్, ఒక 30 బోర్ జిగనా పిస్టల్, అలాగే 10 తోటాలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు ఇద్దరు కూడా ర్యాపిడో బైక్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారని, ఈ దాడి చేసినందుకు వాళ్లకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆశ చూపినట్లు విచారణలు అయితే తేలిపిందనమాట. అంటే 2 లక్షల కోసం గడ్డి తిని ఇప్పుడు పోయి పులి నోట్లో తలకాయ పెట్టినట్టు అయిపోయింది వీళ్ళ బతుకు. ఈ అమన్ప్రీత్ సింగ్ గ్రెనేడ్ విసిరితే గుర్తేజ్ ఆ దృశ్యాన్ని వీడియో తీసినట్లు పోలీసులు అయితే తెలిపారనమాట. ఈ అరెస్టులతో ఒక పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్టు పోలీసులు అయితే ప్రకటించారు. ప్రస్తుతం ఈ నిందితులకు సంబంధించిన నెట్వర్క్, అలాగే ఆయుధాల సరఫరా లింక్ పైన మరిన్ని వివరాల కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపైన యుఏపిఏ చట్టం, అలాగే ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్, అలాగే కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇక ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు యుఏపిఏ కింద నేరం గనక రుజువు అయితే నిందితులకు జీవిత ఖైదు లేదా ఎక్కువ అంటే మరణశిక్ష పడే అవకాశం ఉందన్నమాట. జీవిత ఖైదు అయితే కన్ఫామ్. చూడండి, 2 లక్షల కోసం గడ్డి తిని వీళ్ళ జీవితాన్ని వీళ్ళు ఏ విధంగా పాడు చేసుకున్నారు. ఒకవేళ ఇవి కాకపోతే పేలుడు పదార్థాల చట్టం కింద ఆస్తులకు నష్టం కలిగించడం లేదా ప్రాణహాని తలపెట్టడం వంటి నేరాలకు కనీసం 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు అనమాట. అలాగే పోర్చుగల్ హ్యాండలర్ బల్జోత్ సింగ్, అలాగే జర్మనీలోని హర్జోత్ సింగ్ వంటి ఖలిస్తాన్ తీవ్రవాదుల పాత్ర పైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అది విషయం అయితే చూడండి, వీళ్ళు మన దేశానికి ఎంత వ్యతిరేకంగా తయారవుతున్నారో, అది కూడా పాకిస్తాన్ వాళ్ళతో కలిసి. మన దేశ విభజన జరిగినప్పుడు ఇదే సిక్కు సోదరులనే ఎంతమందిని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారో పాకిస్తాన్ వాళ్ళు, అది కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర ఒక రక్త చరిత్ర అన్నమాట, మామూలు చరిత్ర అయితే కాదు. ఇప్పుడు అన్నీ మర్చిపోయి వీళ్ళు వాళ్ళతో ఎట్లా చేతులు కలుపుతున్నారో నాకైతే అర్థం కావడంలే. మిత్రులారా, పంజాబ్ శాంతిని భగ్నం చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాదులు కలిసి ఎలాంటి నీచమైన కుట్రలు పంతున్నారో మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. మన దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నటువంటి ఇలాంటి శక్తుల పట్ల మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు ఈ ఉగ్రవాద కుట్రను భగ్నం చేయడం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మన దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదు అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇప్పుడే మీ మిత్రులకు, అలాగే మీకున్నటువంటి అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. దేశ ప్రయోజనాలే పరమావధిగా ఇలాంటి సంచలన నిజాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్నటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకు ఒక లైక్ కొట్టి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.